అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్. దిల్సుఖ్ నగర్ కు విమానంలో తీసుకుపోతా అంటున్న రాజేష్. బిడ్స్ కోటి చాదర్ఘట్ మలక్పేట్ దిల్సుఖ్ నగర్. అసెంబ్లీలో బూతులు, అవే మాటలయ్యా లీడర్లు. మస్తు ధర వలుకుతున్నాయి రాహుల్ గుట్టిన చెప్పులు. ఇస్తామంటున్నారట లచ్చలకు లచ్చలు. చీమలాక్కెళ్తుంది రథాన్ని, తారీఫ్ చేయాల్సిందే తయారు చేసిన ఆయనని. రైలు పట్టాల మీద కడ్డీలు సైకిళ్ళు, వైరల్ అయితందుకు చేస్తున్నారు దిక్కుమాలిన పనులు. ఇయాల్టి నుంచి ఆఫర్లు ఛాన్స్లు అని ఊరి మీద పంచాయతీలన్నీ నెత్తి మీద వేసుకోకుండా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏమంటున్నారు, బ్రేకింగ్ న్యూస్ ఏమున్నది ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తా అని ప్రామిస్ చేసిండు మా రాజేష్. మరి ఇలా ఏం వార్తలు తీసుకొచ్చిండో చూద్దాం. బిడ్స్ కోటి చాదర్ఘట్ మలక్పేట్ దిల్సుఖ్ నగర్. అది ఫ్లైట్ అనుకుంటుండా, ప్యాసింజర్ ఆటో అనుకుంటుండో కదా. మలక్పేట్ దిల్సుఖ్ నగర్ అనుకుంటూ అరుస్తున్నాడు. రావాలా సార్, లేట్ లేదు, ఇంకొక ఇద్దరు ఎక్కితే వెళ్ళిపోవడే. ఎంతసేపు మజాక్ చేద్దాం, అసలు ఏందో కథ. ఓ అన్నా, ఎల్బీ నగర్కి వస్తావా? మేడం రాదు మేడం, లాస్ట్ స్టాప్ దిల్సుఖ్ నగర్ వరకే. 10 రూపాయలు ఎక్కువిస్తా అన్నా. రాదు లే మేడం, దిల్సుఖ్ నగర్ వరకే పర్మిషన్, మాకు అడదాకా పోయేది ఉండదు. పర్మిషన్ ఏంది? ఇప్పుడు మాది దిల్సుఖ్ నగర్ విమాన యూనియన్ మేడం, దిల్సుఖ్ నగర్ వరకే పర్మిషన్ ఉంటది. ఎల్బీ నగర్ యూనియన్ వాళ్ళు ఆడదాకా నడుపుకుంటారు. సార్ ఎడవాలి. అట్లా కూడా ఉంటదా? అరే ఉంటది కదా మేడం, ఎక్కడో లక్కనే దందా చేయాలి. జరాగురి టికెట్లు కొట్టేది ఉన్నది, తర్వాత మాట్లాడదాం. ఆ పాసులు ఉన్న వాళ్ళు పాసులు చూపెట్టాలండి, మధ్యలో దిగేటోళ్ళు ఎవరైనా ఉంటే ముందే చెప్పురి. ఏ బాబు, ఆడ డోర్ కాడ నిల్చోవద్దు, నడు లోపల రా నువ్వు. ఓర్ వినేశాలు, ఇటేట్ రమ్మంటే విమానం అంతా నాదే అన్నట్టు చేస్తున్నాడు కదా. ఓర్ వారి, అరే మళ్ళేందమ్మా నీ లొల్లి, లోకులు కాకు లాంటి లెక్క లోలాకు లాంటివా నువ్వు, ఇడిచిపెడతలేవు అసలుకే. నాకు ఒక డౌట్, ఇప్పుడు ఈ విమానం గాలిలో పోతుందా రోడ్డు మీద పోతుందా? పెట్రోల్ పోస్తే కింద పోతుంది, గ్యాస్ పెడితే గాల్లో పోతుంది. నీళ్లు పోస్తే నీళ్ళల్లేం పోదు, మరి లేకుంటే హైదరాబాద్ రోడ్ల మీద విమానం ఏంది నీ కథలు కాకుంటే? అరే తప్పేమున్నదండి ఇందులో, హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. అది వరకు మెట్రో లేకుండే, ఇప్పుడు రాలేదా? అట్లనే విమానాలు వచ్చినాయి, తిప్పుతున్నాం. ఆహా, ఎవరిచ్చిల్లయ్యా నీకు పర్మిషన్లు విమానాలు నడుపుకునే తందుకు? ఒకరిచ్చేది ఏమున్నది, నా విమానం నేను కొనుక్కున్నా, ప్యాసింజర్లను తిప్పుతున్నా. ఏందేంది నువ్వు అన్నవా? ఏడమ్మా? దిల్సుఖ్ నగర్ దినేష్ అన్న దుకాణంలో కొన్నా. ఏంటి బాబు అన్నావు, మళ్ళీ చెప్పు. అవు దిల్సుఖ్ నగర్ లోనే కొన్నా. దిల్సుఖ్ నగర్ లో విమానాలు దొరుకుతాయా? దివానం ఒక పొడ. అరే కొనుక్కోవచ్చు, బరాబర్ నీకు తెలియదు. ఇంకా ఉత్త కొనుడేనా? టాక్సీ ప్లేటు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నావా? నాకు తెలిసి దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదనుకుంటా, సార్ ఏం చెప్పలే. ఉత్తగా దుకాణాలకు పోవాలి, ఒక విమానం ఇయ్యని అడగాలి, కొనుక్కోవాలి, వాడుకోవాలి. అంటే నేనంటే పైసలు సంపాదిద్దామని ఇట్లా హైరింగ్ తిప్పుకుంటున్నా. ఇక ఆపుతావా నీ బడాయిలు బడుద్దాయి? దిల్సుఖ్ నగర్ లా విమానాలు అమ్ముడేంది నీ ఓవర్ యాక్షన్లు కాకుండా అన్ని? అరే అమ్ముతారు, కొనుక్కోవచ్చు. కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్తాడు, విను. ఇవాళ అదే దిల్సుఖ్ నగర్ లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. విన్నావా? దిల్సుఖ్ నగర్ లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితి వచ్చింది అని సారే చెప్పిండు. చెప్తే మరి ఇక సారు కొనుక్కోవచ్చు అంటేనేమో నమ్ముతావు, కానీ నేను కొన్నానంటే నమ్మవా? సాల్తీ సక్కదనం. సార్ ఏదో పట్నం ఆ రేంజ్ లో డెవలప్ అయింది, అన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు అని చెప్పేటందుకు గట్లంటే నువ్వు ఏకంగా విమానమే కొన్నా అంటున్నావా? అంతేలేమ్మా, మేము చెప్తే మీరు ఏది నమ్మరు. ఏంది నమ్మే తోకమట్ట? సార్ ఏదో అన్నాడని నువ్వు ఇట్లా చేస్తావా? ఓహో, నేను చేసింది ఆవగింజంత. సారు మాటలకు సోషల్ మీడియా షేక్ అవుతున్నది. విమానం రోడ్డు మీదకి వచ్చి ఆగంగానే జనాలు ఎగబడి ఎక్కినట్టు, దస్తీలేసి సీట్లు ఆపుకున్నట్టు వీడియోలు పెట్టి రచ్చ చేస్తున్నారు తెలుసా? అబ్బా, జర సందు దొరికితే చాలు సెటర్లతో చంపుతారులే కొందరు జనాలు. వాళ్ళేదో చేసిరు కానీ నువ్వు ఎడిటింగ్ చేసిన విమానంలోకి ఎక్కి హెచ్చరికలాడుతున్నావా? నేను ఉత్తగా పోను, విమానం వేసుకునే పోతా. ఆ డ్రైవర్ సాబ్ రైట్. కానీ చూడుండ్రి, నాయకులు జర తొందర లేదన్న మాట అన్నారంటే కథం ఎవ్వరు ఊకుంటలేరు. రోస్ట్ చేసి పడేస్తున్నారు ఇంటర్నెట్లో ఈ తీర్లా. పిల్లలు బడికి పోకుంటే అవ్వాయిలు ఏం చేస్తారు? చాక్లెట్లు, బిస్కెట్లు, పండ్లు పొలాలు కొనిస్తారు. అయినా పోకుంటే చిన్న సైకిల్ కొనిస్తా అని బతిమలాడతారు. సైకిల్ కొన్నా పోకుంటే కొత్త బట్టలు కొనిస్తా, వచ్చే వారం అమ్మమ్మ ఇంటికి పోదాం, మళ్ళొచ్చే వారం జూ పార్క్ తీసుకుపోతా అని చిన్నగా ఉబ్బిచ్చి బల్లెదోలొస్తారు. పిల్లలు అలవాటు అయ్యేదాకా చిన్నంత ఇబ్బంది పడతారు కదా.
కానీ వీడొక తండ్రి ఏం చేసిండంటే కొడుకు బడికి పోతలేడని కోపం పెంచుకొని బస్తలు కట్టి చెర్ల పడేసి దొక్కిండు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లా ఓ బుద్ధిగల తండ్రి ఇగో తమ్మున్నే చెర్లేసి దొక్కింది. పేరు మనోజట. బడికి పోనని గోల చేస్తుంటే మరి ఎంత తాగిండో ఏమో గాని తండ్రి బస్తాలేసి నీళ్ళల్లో ముంచి దొక్కిందట. మరి ఎట్లా బతికొచ్చిండు అంటారా? ఇగో ఈ తాత అసలు విషయం చెప్తాడు ఈనుండ్రి. దగ్గరకు ఆడు ఎక్కిపోతున్నాడు, అతను లేచి కాలుతో దొక్కిండు, ఎక్కిపోతున్నాడు. నేను చూస్తే వడ్డీ డాడీ నేను బడికోతా అంటాడు. మంచి పని చేసినవే తాత, నీ కడుపు సల్లగుండా. ఇన్నారుల్లా ఆటలో తీసుకొచ్చి తమ్ముని చెర్లేసి తొక్కుడు దొక్కి ఈ తాతకు మాత్రం కుక్క అని చెప్పిందట. కానీ పిల్లగాడు బడికి పోతా నేర్చిన సప్పుడు వినబడేసరికి ఆ మోతే వారి ఉరుకుతే ఈ తాత ఒడ్డుకు గుంజేసి బతికిచ్చిండు. తండ్రి కోసం పోలీసులు దేవులాడుతురట గాని చూసినారులా బడికి పోకుంటే ఏదో ముచ్చట చెప్ప వంపాలి గాని ఏకంగా సంపాలని చూసిండు. అదృష్టం మంచిగుండి అప్పుడే ఈ తాత గొర్రెలు కట్టుకుని ఆడికెళ్ళి పోతున్నాడు కాబట్టి తమ్ముడు బతికిండు గాని లేకుంటే ఆగం కథే ఉండేది. మంచి కంపెనీ చెప్పుల జత రేట్ ఎంత ఉంటుందిలా? మా అంటే 1000 2000 ఉంటుంది, ఎక్కువ 3-4 ఉంటుంది కావచ్చు. కానీ రోడ్డు పొంట చెప్పులు కుట్టేట ఆయన దగ్గర ఉన్న చెప్పులు 10 లక్షల ధర వలుకుతుందట. 10 లక్షలు ఇస్తామన్న సుత నేను ఎవ్వలకు అమ్మను అంటుండట ఆ దుకాణ పైన. మరి అంతగానో స్పెషాలిటీ ఏముందా బూట్లల్లా? చూద్దాం పండ్రి. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లా రోడ్డు పక్కకు ఒక చిన్న డబ్బా దుకాణంలా చెప్పులు కుట్టుకునే ఈ పెద్ద అయిన రామ్చేత్. అది వరకు ఆయన ఎవ్వలకు తెలియదు గాని ఇప్పుడు దేశం అంతా ఫేమస్ అయిపోయిండు. మొన్నటి సంధ్య ఊళ్ళో ఉండేటోళ్ళు తాపుకొకరు వచ్చి ఆ షాప్ ముందు నిల్చొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ రోడ్డు పంట పోయేటోళ్ళు ఆ దుకాణం దగ్గరకు రాగానే కార్లు బండ్లు ఆపి రామ్ కాకాను పలకరించిపోతుర్రట. ఆ ఏరియాలో ఉండే ఆఫీసర్లు కూడా దుకాణం కాడికి వచ్చి మంచి చెడ్డ అరుచుకొని పోతుర్రట. మరి గంతగనం ఏం చేసిండు ఆయన అంటే ఆయన ఏం చేయలేదు గాని మొన్నొకనాడు రాహుల్ గాంధీ ఆ రూట్ లో వచ్చుకుంటా ఈయన చెప్పుల దుకాణం చూసి ఆగిండు. రామ్ చేత్ దగ్గర కూర్చొని ముచ్చట పెట్టిండు. వ్యాపారం ఎట్లా నడుస్తున్నది, రోజుకి ఎంత వస్తుంది, ఎంతమంది పిల్లలు అని అడిగిండు. అట్లనే ఒక చెప్పుకు చిన్నగా టాకాలేసిండు. ఆ తర్వాత ఛాయ్ దాగి వెళ్ళిపోయిండు. ఇంకేమున్నది అప్పటి సంధి ఆ ఊళ్ళే రామ్ చేత్ సెలబ్రిటీ అయిపోయిండు. ఇక అసలు ముచ్చట ఏందంటే రాహుల్ గాంధీ టాకాలేసిన చెప్పులు అమ్మితే 10 లక్షలు ఇస్తా అని ఒక ఆయన ఆఫర్ ఇచ్చిందట. కానీ అవి నేను ఎవ్వలకమ్మను అంటున్నాడు రామ్ చేత్. రాహుల్ గాంధీ కాలు పెట్టంగానే రాత్రికి రాత్రి రామ్ చేత్ తలరాత ఎట్లా మారిపోయింది. అదృష్టం అంటే ఆయనదే అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికేనోళ్ళు. పొలిటికల్ లీడర్ అంటే ఫ్యాషన్గా ఉండాలి, ఫ్యాషన్గా పనిచేయాలి. ఆ లీడర్ను చూసి కొత్త తరం వాళ్ళు అట్రాక్ట్ కావాలి. అబ్బా ఉంటే ఈ లీడర్ లెక్క ఉండాలి, చేస్తే ఈ లీడర్ లెక్క పని చేయాలి, పలానా నియోజకవర్గం లెక్క డెవలప్ చేయాలని అనుకోవాలి. చట్టసభల్లో వాళ్ళ స్పీచ్లను 1కి 4 సార్లు విని తరించిపోయేటట్టు చేయాలి కదా. కానీ కొందరు లీడర్ల మాటలు గట్ల లేవుల్లా. ఎట్లున్నాయంటారా? ముందుగానే చెప్తున్నా, టీవీ సౌండ్ జరంతా తగ్గించుకోండి. విన్నరా ఎమ్మెల్యే దానం గారి ధమ్కీలు ఎట్లున్నాయో? మూసుకోవోయ్, బయట తిరగని ఆ కొడక ఏమనుకుంటున్నారో అట. అట్లని సారి ఈ మాటలే అని ఊరుకోలే, మళ్ళా ఇంకా 2-3 గట్టిగానే ఏడిచిండు. కాకపోతే మేమే వినిపిస్తలేము. మరి ఇంతకు తిట్టేది ఎవరినో తెలుసునా? సారు గారు గెలిచి వచ్చిన కారు పార్టీ వాళ్ళనే. మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం సారు ఇప్పుడు సభలో వాళ్ళతోనే కలిసిపోయి మాట్లాడుతుండేసరికి గులాబీ పార్టీ వాళ్ళు నినాదాలు చేస్తే ఇగో ఇట్లా కౌంటర్ ఇచ్చింది అన్నట్టు. మళ్ళీ ఆయన అన్నదాని మీద వివరణ ఇచ్చుకున్నాడు. కానీ ఈ ముచ్చటి ఇటు ఉంచితే ఇంకో లీడర్ గారు చూడండి ఎట్లాంటి ఆనిముత్యాలు వేల్చిండో. ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి, ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా 100, 200, 300 తీసుకుంటే 100, 200, 300 మీకు 100, 200 సింపులే సారు. రైతులు కూలీలు దినం కూలీకి పోతే 200-300 వస్తాయి. వచ్చిన పైసలు లంచానికే ఇస్తే పిల్లలు ఎట్లా బతకాలి, సంసారం ఎట్లా నెట్టుకురావాలి సారు? పెద్ద మనిషి మీరే ఇట్లాంటి మాటలంటే లంచాలకు మరిగిన వాళ్ళకు బూస్టప్ ఇచ్చినట్టు కాదు. ఇదేనా తరీకా? ఇక వీళ్ళిద్దరు మాటలేమో ఇట్లుంటే ఈ ఎమ్మెల్యే మాటలు వినండి. కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? మీకంటే జనరేటర్లు ఇన్వర్టర్లు ఉంటాయి కాబట్టి అర్ధ గంట కాదు గంట పోయినా ఏం కొంపలు మునగాయి అయ్యా. కానీ నార్మల్ పబ్లిక్ పరిస్థితి ఏంది? ఆసుపత్రులలో చికిత్స పొందే పేషెంట్ల పరిస్థితి ఏంది? అర్ధ గంట కాదు, ఒక్క 5 నిమిషాలు కరెంటు పోతేనే ఆ బాధ ఎట్లుంటుందో ఎరకనా మీకు అసలు? పోనీ ఈడికన్నా ఆగిందా అంటే ఇంకా చూడండి ఏమన్నాడో. ఒక నెల రోజు పెన్షన్లు 15 రోజులు లేట్ అయితే
ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలైతుంది అధ్యక్ష, నాకు అర్థం కాదు. కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేం. అందుకే పత్రమో ఫలమో తొయమో సమర్పించుకొని ప్రణమిల్లడమే. కొందరు పెద్ద పెద్ద గుళ్ళు నిర్మిస్తారు, ఇంకొందరు భారీ సైజుల్లో లడ్డూలు సమర్పిస్తారు. అయితే ఈయన మాత్రం వినూత్నంగా తన భక్తిని చాటుకున్నారు. ఒడిశాలోని గునుపూర్కు చెందిన శ్రీకాంతాచార్య అనే కళాకారుడు కంటికి కనిపించినంత చిన్న సైజులో జగన్నాథుడి రథం తయారు చేసిండు. జస్ట్ 500 మిల్లీగ్రాముల సైజు కంటే ఈ రథాన్ని డైరెక్ట్గా చూస్తే అసలు అర్థమే కాదు అది రథం అని. భూతద్దం పెట్టుకొని చూస్తేనే తెలుస్తుంది. మరి అంత చిన్న రథాన్ని లాగాలంటే ఎవలోకలు ఉండాలి కదా, ఎవరితో కావాలి మరి ఇప్పుడు ఆ పని అంటే? దానికి కూడా ఒక ఐడియా ఉన్నది. ఆ రథాన్ని సీమకు పూంచి దాంతో లాగిచ్చిండు. భక్తి ఉండాలి కానీ దాన్ని పరిపరి విధాలా చూపొచ్చు. చూడండి, శబరి ఎంగిలి పళ్ళతో భక్తి చాటుకున్నది. హనుమాను రాముణ్ణి తన గుండెల్లో నింపుకొని భక్తిని చాటుకున్నాడు. ప్రహ్లాదుడు నారాయణ కోసం ఏకంగా తండ్రితోనే గొడవ పెట్టుకున్నాడు. అట్లా కొందరు అగ్గిపెట్టెలో పట్టే చీరని నేసి ఔరా అనిపించుకుంటే, ఇంకొందరు సూక్ష్మమైన క్రికెట్ బ్యాట్ తయారు చేసి సప్పట్ల సెంచరీలు కొట్టిండ్రు. అదే కోవలో శ్రీకాంత్ ఆచారి ఇప్పుడు కంటికి కనిపించని సైజులో రథాన్ని తయారు చేసి జగన్నాథుని పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఇట్లా కొంతమంది డబ్బున్న మహారాజులు వాళ్ళ వ్యాపారాల బిజీల పడి పిల్లలు ఎట్లున్నారు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారులా. ఇక దీంతో పిల్లగాళ్ళు చేతికి అందిన డబ్బులు తీసుకొని ఇష్టానుసారంగా తాగి తందనాలాడి తైతెక్కలాడుతున్నారు. ఇక చూడుండ్రి, ఈ అమ్మాయి ఫుల్గా తాగి రోడ్డు మీద గలాటా చేస్తుంటే పోలీసులు పట్టుకొచ్చిర్రు. దీంతో ఆమెకు షిర్రెత్తిపోయింది. నేను ఎవరనుకున్నారు, నన్నే ఆపుతారా మీరు అంటూ ఏకంగా పోలీసుల మీదకి తిరగబడింది. కంట్రోల్ చేయబోయిన పోలీసులను కాల్తో దన్నిందుల్లా. తాగుతే గంత పవర్ వచ్చేస్తుందేమో మరి. మొత్తానికి పోలీసులు నానా తంటాలు పడి ఆ పిల్లను అదుపు చేసి తల్లిదండ్రులకు సమాచారం పంపించిర్రు. టీనేజ్ లో చదువుకోవాలన్న బాధ్యత మర్చిపోయిన యువత ఇగో ఇట్లా దారి తప్పి ఇష్టానుసారం చిందులేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ దొరికే గంజాయి మద్యం లాంటి మత్తు పదార్థాలకు బానిసలైపోయి అదుపు తప్పి ఫుల్లుగా దాగి రోడ్డు మీద గిట్లా చిందులేస్తున్నారు. ఏమన్నంటే మేం బడాబాబుల పిల్లలం, మమ్మల్ని ఆప్తరా అనుకుంటా పోలీసులకు ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళతోని ఇంటికే కాదు సమాజానికి కూడా చికాకులే. డబ్బున్న బాబులు జరంతా మీ పిల్లల్ని చూసుకోండి. ఏమంటున్నావా? కుక్కకున్న విశ్వాసం మనిషికి ఉండదుల్లా. బుక్కడు అన్నం పెడితే మన ఇంటి ముందే కావలుంటాయి. మనం ఎటుపోతాటే మన వెనుకనే తోకాడించుకుంటూ వస్తాయి. మనం వస్తుంటే గంత దూరం నుంచే గుర్తుపట్టి చిన్న పిల్లల లెక్క తోకూపుకుంటూ ఉరికొస్తాయి. మన మీద గంత ప్రేమతో ఉండే ఈ మూగ జీవాలు మనం కనబడకపోతే మస్తు బెంగటిల్తాయి. తనను పెంచుకునే ఇంటోళ్ళు ఎటు పోయిండో తెలియదు, తను ఉండే ఇల్లు ఎట్లా మాయమైందో తెలియదు, అసలు అక్కడ ఏమైందో ఏమైతుందో తెలియక పాపం ఈ కుక్క తన యజమాని కోసం ఎదురు చూసుకుంటా దీనంగా దిగులుగా అక్కడక్కనే తిరుగుతున్నది. కేరళ రాష్ట్రం వైనాడులో వచ్చిన వరదలకు ఇండ్లు నామరూపా లేకుండా అయిపోయినాయి కదా. ఆ వరదల ఈ కుక్కను పెంచుకునే యజమానుల ఇల్లు కూడా బురదల మునిగిపోయింది. ఎట్లనో అట్లా బయటపడ్డ ఈ కుక్క తన యజమానుల జాడ కోసం దీనంగా ఎదురు చూసుకుంటా అక్కడికి వచ్చినోళ్ళ కాళ్ళ చుట్టూ తిరుగుతుంటే చూసేటోళ్లకు అయ్యో పాపం అనిపిస్తున్నది. కుక్కకు ఎంత విశ్వాసం ఉంటుందో చెప్పే ఇంకో వార్త ఇది. కమలేష్ అనేటాయన యజమాని తీర్థయాత్రల కోసం కర్ణాటక నుంచి మహారాష్ట్ర పుండరీపురంకు నడుచుకుంటూ పోయిండు. ఆ ఊళ్ళో ఉండే కుక్క సుత ఆయనెంబడే పోయింది. అయితే పుండరీపురంలో ఇది తప్పిపోయింది. దానికోసం అక్కడక్కడ ఎతికి ఏడికి పోయిందో తెలియక ఇంటికి తిరిగి వచ్చిండు కమలేష్. కొన్ని రోజులకు తప్పిపోయిన ఆ కుక్క కమలేష్ ని ఎత్తుక్కుంటా 250 కిలోమీటర్లు నడిచి ఊళ్ళకి వచ్చింది. దాన్ని చూసి అక్కడున్నోళ్ళు షాక్ అయినరు. తో గుర్తు పెట్టుకొని గంట దూరం నుంచి ఎట్లొచ్చిందబ్బా అని ఆశ్చర్యపోయారు. కుక్క తిరిగొచ్చిందన్న ఖుషీలా వాళ్ళందరూ కలిసి పార్టీ కూడా చేసుకుర్రట. కుక్కకున్న విశ్వాసం మనిషికి ఉండదు అని ఉత్తగానే అనలే కదా మరి. ఇక కొంతమంది పోరగాన్లు ఉంటారు, ఇంట్లో తిన్నదరక్క యోగిసోంటి కోచి పనులన్నీ చేస్తుంటారు. గట్లనే చేసిండు యూపీకి చెందిన ఒక పిల్లగాడు కూడా. ఇక వీని చేష్టలతోని వేలాది మంది రైలు ప్రయాణికులకు వాళ్ళ ప్రాణాలకు ముప్పొచ్చేటట్టు చేసిండు. తిన్నది అరక్కపోతే తాడి చెట్టు ఎక్కి గాన్ నుంచి దుంకాలి. ఇంకా తిన్నది ఎక్కువ అయితే కుస్తీ పోట్లకు పోవాలి. గంతేగాని గీసోంటి పనులు చేస్తే ఎట్లా? ఎమ్మా స్పీడ్ గా పోతున్న రైలు కింద సైకిల్ పెట్టుడు, పెద్ద పెద్ద బండరాలు పెట్టుడు, గ్యాస్ సిలిండర్లు, తానం చేసే సబ్బులు పెట్టి రైలు జారిపోయేలాగా చేసుడు. వేల మంది ప్రయాణించే రైలుకు ప్రమాదం తలపెట్టే లెక్క రీల్స్ చేయడం ఏం పనుల్లా ఇది? నీయాసోంటి పోరగాలను చూసుకుంటూ వదిలేస్తే ఇంకెన్ని కోతి పనులు చేస్తారో ఏందో. చూసిరు కదా ఈ వీడియో. రీల్స్ మీద పిచ్చితోనే ఈసోంటి ఆకతాయి పనులన్నీ చేసి లైక్స్ వ్యూస్ కోసం గిసోంటి ఘోరమైన పనులు చేసుకుంటా
వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. రైల్వే పోలీసులు గిట్లాంటి పోరగాలను జర అరుసుకోండ్రి సార్లు, తొక్కి నారదీయుండ్రి. వాడికి వ్యూస్ లైకులు కాదు, చుక్కలు కనిపించాలి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా తిరిగి ఉదయం 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.